జై శ్రీ మాతాజీ అండి. ఈరోజు ధ్యాన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మీ 2 చేతులు తెరిచి శ్రీ మాతాజీ చిత్రపటాన్ని చూస్తూ కొద్దిసేపు మన చిత్తాన్ని నిలకడ చేయమని మనసులో ప్రార్థన చేసుకుందాం. అమ్మా, మాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించి మమ్మల్ని భగవంతుని అంశలుగా తీర్చిదిద్దినందుకు ఎల్లప్పుడూ మీ పాదపద్మముల వద్ద రుణపడి ఉంటాం తల్లి. మమ్మల్ని ధ్యానం లోతుల్లోకి తీసుకువెళ్ళి భగవంతునితో అనుసంధానం చేయండి తల్లి. మా యొక్క ఆత్మ యొక్క ప్రకాశాన్ని ఆస్వాదించే అదృష్టాన్ని మాకు ప్రసాదించండి. నెమ్మదిగా మనం బంధన వేసుకుందాం. రెండు చేతులు భూమాత మీద ఉంచి నెమ్మదిగా కళ్ళు మూసుకుని మనసులో ఇలా ప్రార్థన చేసుకుందాం. అమ్మా భూమాత, మా మూలాధారంలోనూ మా ఎడమ నాడిలోనూ కుడి నాడిలోని సమస్త దోషాలు మరియు అన్ని రకాల సమస్యలను భూతత్వం ద్వారా తీసివేసి మాకు ధ్యానం చేసుకున్నట్టుకు సమతుల్యతను ప్రసాదించండి. శ్రీ మాతాజీ, మాలో ఉన్న సమస్త బాధలు
దోషాలు భూతత్వం ద్వారా తీసివేసి, ఆ భూదేవి యొక్క సహనాన్ని, ఓర్పుని మాకు ప్రసాదించండి. ఇప్పుడు 3 మహామంత్రాలు తీసుకుందాం. ఆ తర్వాత గణేష మంత్రాన్ని కూడా తీసుకొని त्वमेव साक्षात् श्रीमहालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुण्डलिनी साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्रीकल्की साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्रीकल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्ष प्रदायनी माता जी श्री निर्मला देव्यै नमो नमः। ఎడమ చేతిని మీ ఒళ్ళో ఉంచుకొని, కుడి చేతిని భూమాత మీద ఉంచి, మన ఎడమ నాడిలోను, ఎడమ పార్శ్వంలోను ఉన్న అన్ని దోషాలను తొలగించమని ప్రార్థన చేసుకుందాం. శ్రీమాతజీ, నా యొక్క ఎడమ పార్శ్వంలో ఉన్న అన్ని సమస్యలు, దోషాలు, అహంకారము, భూతత్వం ద్వారా తీసివేసి, నాలో మహాకాళీ తత్వాన్ని ప్రసాదించండి. అమ్మా, నా యొక్క ఎడమ పార్శ్వంలో ఉన్న అన్ని సమస్యలు, దోషాలు భూతత్వం ద్వారా గ్రహించి వేసి, నా యొక్క ఎడమ పార్శ్వమును
అత్యంత భక్తితో నింపండి. నా యొక్క ఎడమ పార్శ్వమును శుద్ధ ఇచ్ఛతో నింపండి తల్లి. చిత్తాన్ని ఎడమ నాడి మీద ఉంచి మరియు సహస్రారం మీద ప్రవహిస్తున్న చైతన్య తరంగాలను గ్రహిస్తూ ధ్యానంలో ఉందాం. మన ఎడమ నాడిని సమతుల్యం చేసుకోవడానికి శ్రీ మహాకాళి భైరవనాథుని యొక్క సహాయం పొందుదాం. వారి మంత్రాన్ని జపించి మరింత సమతుల్యాన్ని పొందుదాం. శ్రీ మహాకాళి శ్రీ భైరవనాథ సాక్షాత్. त्वमेव साक्षात् श्री महाकाली साक्षात् श्री भैरवनाथ साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमो नमः. श्री माता जी శ్రీ మహాకాళి శ్రీ భైరవనాథుని యొక్క గుణగణాలని మాలో ప్రకాశవంతం చేయండి తల్లి. నెమ్మదిగా కుడి చేతిని శ్రీ మాతాజీ చిత్రపటం వైపు ఉంచి ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచుదాం. శ్రీ మాతాజీ మా కుడి పార్శ్వములోని సమస్త బాధలు, దోషాలు, అనవసరమైన ఆలోచనలు, అధికమైన వేడిని ఆకాశతత్వం ద్వారా తీసివేసి మాకు అత్యంత శ్రద్ధను ప్రసాదించండి తల్లి. అమ్మా, మా యొక్క పింగళా నాడిలో ఉన్న సమస్త బాధలు, దోషాలు,
అధికమైన వేడి, అనవసరమైన ఆలోచనలు, ఒత్తిడిని ఆకాశతత్వం ద్వారా తీసివేసి, మాకు సమతుల్యతను ప్రసాదించండి. అమ్మా, మీరే కర్త, మీరే కర్మ. అంతా చేసేది మీరే శ్రీమాతాజీ. మాలో మహాసరస్వతి మరియు హనుమంతుని యొక్క గుణగణాలను నింపండి. శ్రీ మహాసరస్వతి హనుమాన్ సాక్షాత్ మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యే నమో నమః. రెండు చేతులు హృదయానికి దగ్గరగా ఉంచుకుని చిత్తాన్ని సహస్రారం మీద నిలకడ చేస్తూ ధ్యానంలోనికి వెళ్దాం. శ్రీమాతాజీ, మా యొక్క సుషుమ్నా నాడిలో ఉన్న సమస్త బాధలు, దోషాలు పంచభూతాల సహాయంతో తీసివేసి మాకు ధ్యానం చేసుకున్నట్టుకు సమతుల్యతను ప్రసాదించండి తల్లి. శ్రీమాతాజీ, ధ్యానం లోతులలో ఉన్న ఆ మాధుర్యాన్ని ఆస్వాదించే అదృష్టాన్ని అనుగ్రహించండి తల్లి.
చిత్తాన్ని నెమ్మదిగా మూలాధార చక్రం నుంచి సహస్రారం చక్రం వరకు జరుపుతూ ధ్యానంలో ఇలాగే నిలకడగా ఉన్నాం. శ్రీమాతజీ మా మూలాధార చక్రంలో ఉన్న అన్ని బాధలను సమస్యలను తీసివేసి శ్రీ గణేశుని యొక్క మాయకత్వాన్ని, వివేకమును, విచక్షణను ప్రసాదించండి తల్లి. శ్రీమాతజీ మీ దయ వల్ల నేను చిన్న పిల్లల్లోనే శక్తివంతమైన అమాయకత్వాన్ని కలిగి ఉన్నాను. శ్రీ గణేశుని యొక్క మరియు కార్తికేయుని యొక్క గుణగణాలను నాలో నిండా నింపండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని మూలాధారం నుంచి స్వాధిష్టానం వైపు జరుపుతూ శ్రీమాతజీ మా స్వాధిష్టాన చక్రంలో ఉన్న అన్ని సమస్యలు తీసివేసి శ్రీ బ్రహ్మదేవ సరస్వతి యొక్క గుణగణాలను మాలో నింపండి. శ్రీమాతజీ దయచేసి దైవం యొక్క పవిత్రమైన జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. శ్రీమాతజీ దయచేసి నాకు శుద్ధ ఇచ్ఛను, శుద్ధ విద్యను అనుగ్రహించండి. చిత్తము స్వాధిష్టాన చక్రం నుంచి నాభి చక్రం వరకు జరుపుదాం. మన పూర్తి చిత్తాన్ని నాభి చక్రం మీద ఉంచుతూ శ్రీమాతజీ మా నాభి చక్రంలో ఉన్న అన్ని రకాల బాధలు, సమస్యలు
అసంతృప్తి తీసివేసి నాలో శాంతిని నింపండి. అత్యంత ఔదార్యాన్ని ప్రసాదించండి. శ్రీమాతాజీ, రాజయోగ్యమైన హుందాతనం నాలో ప్రకాశవంతమవుతున్నది మీరే తల్లి. నాకొస్తున్న అన్ని కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు తీసివేసి నన్ను ఎల్లప్పుడూ సంతృప్తికరమైన వ్యక్తిగా, ఉదార స్వభావంతో ఉండేలా ఆశీర్వదించండి తల్లి. మెల్లగా చిత్తాన్ని భవసాగరం వైపు జరుపుదాం. శ్రీమాతాజీ, మీరే నా గురువు, మీరే నా దైవం. నా యొక్క భవసాగరంలో ఉన్న అన్ని సమస్యలు, బాధలు తీసివేసి నాలో గురుతత్వాన్ని నింపండి తల్లి. నెమ్మదిగా చిత్తాన్ని హృదయ చక్రం మీదకు తీసుకొచ్చి కుడి చేతిని ఎడమ హృదయం మీద ఉంచి, శ్రీమాతాజీ, మీ కృపతో నేను ఆత్మను అయ్యాను. నా హృదయ చక్రంలో ఉన్న అన్ని సమస్యలు, బాధలను తీసివేసి నాకు సత్ప్రవర్తనను మరియు ఔదార్యమును ప్రసాదించండి. నాలో ప్రేమతత్వాన్ని నింపండి తల్లి. చిత్తము నెమ్మదిగా విశుద్ధి చక్రం మీద ఉంచుదాం.
శ్రీమాతజీ, నాలో ఉన్న అపరాధ భావాన్ని తొలగించి వేసి, నన్ను అనంత విశ్వంలో సాక్షిభూతునిగా చేయండి తల్లి. నాలో సాక్షితత్వాన్ని, సామూహికతను పెంచండి తల్లి. ఇప్పుడు చిత్తాన్ని నెమ్మదిగా విశుద్ధి చక్రం నుంచి ఆజ్ఞా చక్రం మీదకి తీసుకొద్దాం. శ్రీమాతజీ, నా యొక్క ఆజ్ఞా చక్రాన్ని శుద్ధి చేయండి తల్లి. నాలో క్షమాతత్వాన్ని నింపండి. నాలో ఉన్న అహంకారాన్ని, అజ్ఞానాన్ని తీసివేసి, నన్ను నీకు పూర్తిగా శరణాగతుని అవడానికి అదృష్టాన్ని ప్రసాదించండి. చిత్తము సహస్రారం మీదకు తీసుకొచ్చి శ్రీమాతజీ, నా ఆధ్యాత్మిక ఎదుగుదలలో వస్తున్న అన్ని సమస్యలను తీసివేసి, నన్ను భగవంతుని శక్తితో ఎల్లప్పుడూ అనుసంధానమయ్యేలా ఆశీర్వదించండి తల్లి. ఆత్మ సాక్షాత్కార అభివృద్ధిని మాకు ప్రసాదించండి. ఆత్మ యొక్క ప్రకాశాన్ని మాలో అణువున నింపండి తల్లి. అత్యంత వేగంగా మన లోపల నుంచి ప్రవహిస్తున్న ఈ చైతన్య తరంగాల అనుభూతిని ఆస్వాదిస్తూ చిత్తము
సహస్రారం మీద నిలకడగా ఉంచుకుని శ్రీ మాతాజీ యొక్క ప్రవచనాన్ని విందాం. Music was very fine and elevating to all of you. The effect of music in Sahaja Yoga is tremendous. And if a Sahaja Yogi sings the song, it's so great that it acts like a mantra upon my being. So I'm very thankful to Mrs. Venugopalan for singing such a beautiful song today, which stirred me completely. Then Gavin Brown was very sweet. He's an Englishman, very gentle and very steady Sahaja Yogi. He's one of the first Western Sahaja Yogis I met. Today I will tell you about the Nabhi Chakra, which deals with this honesty of seeking. Nabhi Chakra is the center which controls or manifests outside in the growth as solar plexus. Nabhi Chakra has two sides. One is the left, so on the left hand side is the Graha Lakshmi, on the right hand side is the Raja Lakshmi or Gaja Lakshmi, and in the center is the Lakshmi which ascends into Mahalakshmi. When the seeking starts, a human being first starts seeking food. Food is very important for all the animals. If they have no food, then they cannot exist. So the seeking starts with food. And when the shelter is sought, they try to find the water. So the center is made of water. And in this center resides the deity of Sri Vishnu or Narayana. And his power, as I told you, is Lakshmi and then Mahalakshmi. You will find out in Sahaja Yoga that gradually you start developing one power and then the other. Everyone who comes to Sahaja Yoga, if they are truthful and not involved with any wrong things, then definitely they are helped in Lakshmi Tattva. Means their well-being is looked after. As Krishna has said, Yoga Kshema Vahamyaham. So he looks after the Kshema part of it. Everyone who has been to Sahaja Yoga has been helped miraculously also in the Lakshmi Tattva, that means materially. In so many ways they are helped that one has to just see for themselves how these miracles take place. An example is of a villager who had a small little holding of land, and he was living
hand to mouth every day. When he came to me, after some time, I found he would bring one garland, big garland for me every evening. And he was away in the village, every day he would attend my program. I was quite surprised that how could he afford it? And I asked him, how can you afford a garland for me every day? You shouldn't bring it, it's not proper. So he said, Mother, you know everything. I said, why? What happened? He said, I have a plot of land next to mine which we never used because it was absolutely a barren land. Little bit, not much big land, but a small land, piece of land. And after realization, I used to always go walk over it bare feet to plow this little piece of land that I have. After some time, when I was coming here after that, one gentleman came to see me and he said that this piece of land that you have is very precious. He said, what's the problem? He said that I have a tin of bricks and I have seen that even by chance, sahaja, we mixed a little clay from this soil, from this part of the land that you have, and we found that our bricks have become so good and so strong that we would like to purchase this clay from you at the price of seers. And that's how we started getting money sufficient for him, and he became much better off. But in Sahaja Yoga, one has to remember you don't go to extremes in any principle. That is one thing people should know, that you don't go to extremes. You don't become extremely rich. I've seen those people who are extremely rich, when they come to Sahaja Yoga, they are a big headache, very big headache. If they are sick, if you cure them of their heart trouble, then they try to possess you. They will get all the heart patients, they will get all kinds of patients to you. You go on tolerating it, they try to possess you. They immediately start talking about their cures to everyone, they publish in papers, this thing, that thing. It's impossible. And they just try to overpower you. Without any appointment, they'll arrive and they would expect you to attend to them immediately. It's terrible. And then they'll send all the relations for cure. And you have to show all patients, they become like agents. All their patients, all they want to oblige them and spare no love, no affection, nothing for me. The Sahaja Yogis, if they try to say that no, you shouldn't like you, like that and all that, they feel insulted. And they will try curing much faster than anybody else does. They themselves are weak, they are sick people themselves, heart patients, this patient, that. But if you tell them, don't cure, they feel bad. If you don't tell them, they'll get sick and you'll have another problem. They never try to understand Sahaja Yoga in its big way. They just want to see it according to their own way of ego that they have accumulated with their money. And they never know how they go on hurting everyone by overpowering me all the time. It is amazing. Whenever I've cured a rich man, I've been wanting to run away from that person. I would never go to their house, I would not like to eat in their house. It's very bad. So, too much of richness is also not good, because it gives you a tremendous ego that you don't see yourself, and anybody tries to say anything, protect oneself, then such a person feels insulted or humiliated. Not only that, but they try to mold me and mold the whole thing according to their business ways, which is impossible. See, they have to gain money, they have another attitude,
because they earn money. I don't have to earn money or anything. If I am doing anything, I am really, in a way, I am obliging, isn't it? But they will force on me all the rules and regulations, everything, without having their own discipline. So very rich people in Sahaja Yoga so far have been extremely troublesome, I should say, to me and to the whole organization. They are very narrow-minded. They cannot see the big vision that I have before me. Whatever little ideas they have about themselves and about their own thinking, reading, they will not want to search. It's not my experience once, but many a times. Then some or other, it so happens that they drop. So too much richness gives you a tremendous ego, worse than even, I would say, a bulldog. It's impossible for a rich man to see that all these riches are outside him, they are not inside him. He has to be rich in heart to understand compassion. Compassion doesn't mean that you give alms to others or if you give money to others. It's not that. On the contrary, you just help beggars by doing that. Compassion. శ్రీ మాతాజీ ప్రవచనం యొక్క అర్థం క్లుప్తంగా తెలుసుకోవాలంటే నాభి చక్రం గురించి మాట్లాడారండి. నాభి చక్రము 2 భాగాలతో ఉంటుంది. ఎడమ నాభి చక్రము మరియు కుడి నాభి చక్రము అని. ఎడమ నాభి చక్రంలో గృహలక్ష్మి యొక్క తత్వము ఉంటుంది. కుడి నాభి చక్రంలో రాజ్యలక్ష్మి లేదా గజలక్ష్మి తత్వాన్ని నిండి ఉంటుంది. మన నాభి చక్రము మొత్తము 10 దళాలతో కలిగి ఉంటుంది. ఒక్కొక్క దళము ఒక్కొక్క లక్ష్మీ తత్వంతో నిండి ఉంటుంది. అయితే ముఖ్యంగా శ్రీ మాతాజీ ఏం చెప్పారంటే, మనము మొదటగా కోరిక, వెతకడం, సీకింగ్ అన్నారు కదా, అది మనకి నాభి చక్రం నుంచి మొదలవుతుంది అని చెప్పారు. మొదట ఆహారం కోసం చూస్తాం, ఆ తర్వాత నీరు కోసం చూస్తాం. ఇలా మనలో ఒకదాని తర్వాత ఒకటి సీకింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. మన మధ్య భాగం అయిన నాభి చక్రాన్ని నీటితో చేయబడింది కాబట్టి శ్రీ విష్ణువు మరియు నారాయణుని యొక్క తత్వంతో మన నాభి చక్రం నిండి ఉంది. మనం అత్యంత సత్యవంతులుగా ఉండడం వల్ల మనకి ఈ నాభి చక్రంలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ ప్రిన్సిపల్, ఆ గుణగణాలు ఏవైతే ఉన్నాయో మనలో పూర్తిగా ప్రకాశవంతం అవుతాయి. శ్రీకృష్ణుడు కూడా చెప్పినట్టుగా యోగక్షేమం విహం విహం అని మనము ప్రతి ఒక్కరిని మనవాళ్ళు అనుకుంటూ ఉదార స్వభావంతో ఉంటూ మనకు ఉన్నదానితో మనం సంతృప్తిగా ఉండడం వల్ల మన నాభి చక్రము చాలా శక్తివంతంగా తయారవుతుందని శ్రీ మాతాజీ చెప్పారు. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పారండి శ్రీ మాతాజీ. ఒక గ్రామంలో ఒక గ్రామస్తుడు అంత పెద్దగా అతనికి ధనం కానీ అంత శక్తి లేకుండా ఉన్నారట. కానీ ప్రతిరోజు ఆయన శ్రీ మాతాజీకి ఒక పూలమాలని సమర్పిస్తున్నారట.
కొంతకాలంగా ఆయన అలా సమర్పించడం చూసి శ్రీ మాతాజీ గారు అడిగారట ఆయన్ని. "మీ దగ్గర అంత పెద్దగా ధనం లేదు కదా! ఎలా ఈ పూలమాలను ప్రతిరోజు తేవడానికి మీరు ఏం చేయగలుగుతున్నారు? ఎలా ఎఫర్ట్ చేయగలుగుతున్నారు?" అని అడిగారట. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారట. "ప్రతిరోజు ధ్యానం చేసిన తర్వాత నాకొక చిన్న స్థలం ఉందమ్మా. ఆ స్థలము పెద్దగా ఏమీ ఉపయోగపడట్లేదు. కానీ ధ్యానం చేసిన తర్వాత ప్రతిరోజు నేను వెళ్లి ఆ స్థలంలో కొద్దిసేపు నడుస్తున్నాను. అలా ఒకరోజు నడుస్తూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి నాకు ఈ చిన్న స్థలాన్ని, నాకు ఈ చిన్న భాగమట. ఆ చిన్న స్థలాన్ని నాకు అమ్మగలుగుతారా? నేను కొన్ని కోట్లల్లో మీకు డబ్బిస్తాను" అని అన్నారట. ఎందుకంటే అతను ఆశ్చర్యపోయి, ఎందుకు ఇంత చిన్న స్థలాన్ని, దేనికి పనికిరాని స్థలాన్ని అడుగుతున్నారు అని ఎందుకని అడిగారట. ఈ స్థలంలో ఉన్న మట్టితోటి నేను ఇటుకలు తయారు చేస్తుంటే అవి చాలా గట్టిగా ఉంటున్నాయి. మాకు చాలా ఉపయోగంగా ఉంది. అందుకే నేను కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఈ స్థలాన్ని కొనుక్కుందామని డిసైడ్ అయ్యాను అని చెప్పి ఆహ్, డబ్బిచ్చి ఆ స్థలాన్ని తీసుకున్నారట. అలా అతను ధనవంతుడయ్యారట. కానీ ఇంకొక మాట కూడా చెప్పారు శ్రీ మాతాజీ. సహజ యుగంలో ఏది తీవ్ర పరిణామాలు ఉండవండి. మనము అత్యంత ఆశని పొంది ఉండకూడదు అని చెప్పారు శ్రీ మాతాజీ. సహజంగా ఉండే మన లక్షణాల్ని కలిగి ఉంటూ, మనలో ఉన్న దేవీ దేవతల యొక్క గుణగణాల్ని ఆస్వాదిస్తూ, మనలో ఉన్న సమస్యలను తీర్చుకుంటూ, ప్రతిరోజు భగవంతుని స్మరణలో ఉండడం వల్ల మనలో ఉన్న అహంకారము, అధికమైన అనవసరమైన అత్యాశలకు వెళ్ళకుండా ఉండడం వల్ల మనము భగవంతునితో ఎల్లప్పుడూ కనెక్ట్ అయి ఉంటామని శ్రీ మాతాజీ చెప్పారు. మనము ఇలాగే ధ్యానంలో ఉందాము. కొద్దిసేపు మన చిత్తాన్ని సహస్రారం వైపు ఉంచుకొని, సహస్రారం మీద ఉంచుకొని ధ్యానంలో కూర్చుందాం. మన చిత్తాన్ని
ఇలాగే నిలకడగా ఉంచుకుని సహస్రారం చక్రం మీద కుండలిని శక్తిని జాగృతం చేసుకుని మనం బంధన వేసుకుందాం. కుండలిని జాగృతి చేసుకుని బంధన వేసుకుందాం. శ్రీ మాతాజీ. ఈరోజు మాకు ధ్యానం చేసుకున్నట్టుకు అవకాశాన్ని, అదృష్టాన్ని అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తల్లి. మా యొక్క శతకోటి వందనాలు తల్లి. మమ్మల్ని ఎల్లప్పుడూ మీ పాదపద్మముల వద్ద ఉంచుకుని మమ్మల్ని ప్రతి క్షణం మీ నామస్మరణలో నడిచే విధంగా ఆశీర్వదించండి తల్లి. జై శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ శ్రీ మాతాజీ.